వెల్కమ్ టు లైఫ్ లైన్. మణిపాల్ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు అన్ని విభాగాల్లో సీనియర్ మోస్ట్ డాక్టర్లను కలిగి ఉంది. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో 64 ఐసీయూ బెడ్స్ను కలిగి ఉంది. 24 గంటల ఎమర్జెన్సీ సర్వీసులు, ల్యాబ్, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్ వంటి సదుపాయాలు కలిగి ఉంది. కిడ్నీ సమస్యలతో పాటు అన్ని రకాల సమస్యలకు మణిపాల్ ఆసుపత్రిలోనే అడ్వాన్స్డ్ చికిత్సలు అందిస్తున్నారు. దీని గురించి ప్రముఖ నెఫ్రాలజీ డాక్టర్ శ్రీధర్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ముందుగా కిడ్నీ సమస్యలు వచ్చాయి అంటే కిడ్నీలు పాడైపోయినట్టేనా, ఎలా చూడాలి దీన్ని? ముందుగా TV9 ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క అభినందనలు. చాలామంది అపోహలో ఉంటూ ఉంటారు. కిడ్నీ సమస్య అంటే కిడ్నీలు మొత్తం పూర్తిగా పాడైపోయినట్టే అనుకుంటూ ఉంటారు. అయితే కిడ్నీలు పాడైపోవడం అనేది కిడ్నీకి వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లం. కాకపోతే కామన్గా ఈ క్రియాటిన్ పెరిగింది, దానికి నాకు ఏదో కిడ్నీస్కి ఇన్ఫెక్షన్ వచ్చాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రోటీన్స్ పోవడం అంటే కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కొంతమంది శుద్ధపోతోందని, లేకపోతే యూరిన్ మూత్రం బురుజుగా వస్తుందని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి మూత్రంలో రక్త కణాలు అవి పోతూ ఉంటాయి. సో ఇవి కూడా కిడ్నీ సమస్యల్లో కొన్ని రకాలన్నమాట. అలాగే కొంతమందికి తరచుగా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంటే విపరీతంగా చలి, జ్వరం రావడం, వాంతులు అవ్వడం, ఈ పక్కటెముల దగ్గర నొప్పి అనేది రావడం, ఇది కూడా కిడ్నీ సమస్యల్లో ఒక రకం. కొంతమందికి రికరెంట్గా స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి టెండెన్సీ అనేది ఉంటుంది. సో ఆ స్టోన్స్ అనేది చిన్న చిన్న స్టోన్స్ ఫామ్ అయ్యి మూత్రంలో వెళ్ళిపోవడం, కొంతమందికి స్టోన్ పెద్దగా అయిపోయి మూత్రం వచ్చే మార్గంలో అడ్డుపడడం, ఇవి కూడా ఈ కిడ్నీ అండ్ యూరినరీ ట్రాక్ట్ సంబంధించి కొన్ని రకాల సమస్యలు. అలాగే కొంతమందికి కిడ్నీలో క్యాన్సర్ లాంటిది రావచ్చు. కొంతమందికి కిడ్నీకి సంబంధించి రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ అనేది ఉండి ఈ బీపీ అనేది విపరీతంగా పెరిగిపోవచ్చు. అలాగే కొంతమందికి రేర్గా ఏమవుతుందంటే తిత్తులు లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సిస్ అంటాం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అలాగే ఇంకొంతమందికి కిడ్నీలోంచి సోడియం, పొటాషియం ఇవన్నీ మూత్రంలో పోవడము, దాని తర్వాత ఈ యాసిడ్ బేస్ అబ్నార్మాలిటీస్ అంటే యాసిడ్ అనేది బయటకు వెళ్లకుండా బాడీలో అక్యుములేట్ అయ్యి కొన్ని రకాల రీనల్ ట్యూబులర్ ఎస్టోసిస్ అంటాం. సో ఇవన్నీ కూడా కిడ్నీకి వచ్చే విభిన్నమైన సమస్య అన్నమాట. సో అందులో కిడ్నీ యొక్క ఫంక్షన్ తగ్గడం అనేది ఒక సమస్య. ఓకే డాక్టర్, అయితే కిడ్నీ ఫెయిల్యూర్ని ఎన్ని రకాలుగా చూస్తారు? అంటే రావడానికి కూడా కారణాలు ఏంటి? కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ తన పని తాను చేయడం అనేది మానేయడం అన్నమాట. ఇది సడన్గా జరగచ్చు కొంతమందికి. దాన్ని మనం అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఆర్ అక్యూట్ రీనల్ షట్ డౌన్ అంటాం. ఇంకొంతమందికి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే స్లోగా ఈ క్రియాటిన్ అనేది బాడీలో పెరగడం అనేది మొదలవుతుంది. కొంతమందికి 6 నెలల్లో, కొంతమందికి సంవత్సరంలో, 1-2 సంవత్సరాల్లో కిడ్నీలు పూర్తిగా పాడైపోవచ్చు. కొంతమందికి ఇయర్స్ టుగెదర్, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా కూడా అలాగా ఆ క్రియాటిన్ 1.8, 2, 2.5 అట్లా మెయింటైన్ అవ్వచ్చు అనమాట. సో చెప్పుకోవడానికి సడన్గా వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ లేదా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, క్రానిక్ కిడ్నీ డిసీజ్, అది ఒకనొక దశకు చేరుకున్న తర్వాత మనం క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం ఆర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. సో ముఖ్యంగా ఈ 2 రకాలు. అయితే తాత్కాలికంగా వచ్చే కిడ్నీ సమస్యలు ఎందుకు రావచ్చు? ఇందాకలో చెప్పినట్టుగా ఈ స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళలో సపోజ్ 2 కిడ్నీల నుంచి వచ్చే యురేటర్స్లో స్టోన్స్ కనుక బ్లాక్ అయితే కిడ్నీ తాత్కాలికంగా కంప్లీట్ షట్ డౌన్లోకి వెళ్ళిపోవచ్చు. రెండవది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ మలేరియా, లేకపోతే లెప్టోస్పైరోసిస్, స్క్రబ్ టైఫస్, డెంగ్యూ ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో కూడా కిడ్నీ అనేది తన పని తను చేయడం మానేసేయచ్చు సడన్గా, తాత్కాలికంగా. అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలకి ఈ గుర్రపవాతం ఇలాంటివి వచ్చి కిడ్నీ పనితీరు మానేసి తాత్కాలికంగా చెడిపోవచ్చు. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా తాత్కాలికంగా కిడ్నీలు పాడైపోవడానికి, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్కి కారణాలు. అయితే వీటిని కనుక మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కారణం కనుక్కొని ట్రీట్మెంట్ కనుక చేస్తే మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ఏంటంటే వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఏంటంటే మనం ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటే పూర్తిగా పాడైపోయి డయాలసిస్ కానీ కిడ్నీ మార్పిడి చేసే స్టేజ్కి వెళ్ళడానికి
ఆ, మనం అవకాశం ఇవ్వకుండా దానికి కారణాలు కానీ లేకపోతే ఇంకేదైనా బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనం కొంతవరకు ఆ ఫైనల్ స్టేజ్కి వెళ్లకుండా ఆపే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే డాక్టర్, కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది అంటున్నారు. మరి ఎలాంటి సందర్భాల్లో వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది, అదేవిధంగా దానికోసం ఏమేం చేయాలంటారు? అదే ఇందాకలా చెప్పినట్టుగా తాత్కాలికంగా కనుక కిడ్నీలు పాడైపోతే దానికి కనుక కారణాలు ఏమైనా ఉంటే అవి కనుక్కొని వాటిని ట్రీట్ చేస్తే కనుక మళ్ళీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల్లో వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మనం ఈ బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ లాంటిది వాడకుండా ప్రివెంట్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనం ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వెళ్లకుండా కాపాడగలుగుతాం. కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. అంటే కొన్ని వారాల్లోనే కిడ్నీ పాడైపోతుందన్నమాట. ఇలాంటి వాటికి కిడ్నీ కనుక బయాప్సీ చేసి మనం కారణం కనుక్కొని కొన్ని రకాల మందులు ఇస్తే కంప్లీట్గా వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కిడ్నీలు కనుక పాడైపోతే ఇంకా వెనక్కి రాదు, ఇక్కడతో జీవితం అనేది ఎండ్ అయిపోయింది అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. డాక్టర్ని సంప్రదిస్తే, నెఫ్రాలజిస్ట్ని, యూజువల్గా దానికి కనుక కారణం కనుక కనుక్కుని దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ కొంతమందిలో వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందండి. డయాలసిస్ ఎలా చేస్తారు? ఇందులో ఏమన్నా రకాలు ఉన్నాయా? డయాలసిస్ అనేది యూజువల్గా కిడ్నీలు కనుక పూర్తిగా పాడైపోతే అప్పుడు చేస్తారు. అంటే కిడ్నీ మామూలుగా మన ఒంట్లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని వడగొట్టి బయటకు పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కెపాసిటీ అనేది కిడ్నీకి పోతుందో అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఒంట్లో ఉన్న రక్తాన్నంతా మెషిన్లోకి పంపించి క్లీన్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. దాన్ని హీమోడయాలసిస్ అంటారు. ఇంకో రకమైన డయాలసిస్ ఏంటంటే పెరిటోనియల్ డయాలసిస్. అంటే మనకి పొట్టలో ఉండే పేగుల పైన, ఆ వేరియస్ ఆర్గాన్స్ పైన ఒక పొర లాంటిది ఉంటుంది. దాన్ని పెరిటోనియం అంటాం. ఆ పొరలో చిన్న చిన్న క్యాపిలరీస్ అనేవి ఉంటాయి. అయితే మనం ఈ డయాలిసేట్ అంటే ఒక రకమైన లిక్విడ్ని కనుక ఆ పేగుల పైన ఉండే పొర పైన ఇన్స్టిల్ చేసి ఒక 4 గంటలు కనుక లోపల ఉంచితే ఈ రక్తంలో అక్యూములేట్ అయిన వేస్ట్ ప్రోడక్ట్స్, అంటే ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారో వాళ్ళలో రక్తంలో పేరుకుపోయిన చెడు పదార్థాలు ఆ పేగుల పైన ఉండే పెరిటోనియం అనే పొర ద్వారా క్యాపిలరీస్ నుంచి మనం ఏదైతే లిక్విడ్ ఇన్స్టిల్ చేసామో దానిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 4 గంటల తర్వాత దాన్ని మనం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక 1 లీటర్ నుంచి 2 లీటర్ల దాకా డయాలిసేట్ని ఎక్కించి కంటిన్యూస్గా ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది చేస్తూ ఉండొచ్చు. సో బేసిక్గా డయాలసిస్ 2 రకాలు, హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. ఓకే డాక్టర్, అయితే డయాలసిస్ ఒక్కసారి కనుక చేసుకుంటే జీవితాంతం చేసుకోవాల్సి ఉంటుందా? ఇది కూడా చాలామంది అపోహలో ఉంటారు. ఒకసారి డయాలసిస్ కనుక చేస్తే ఇంకా జీవితాంతం చేసుకోవాల్సిందే, మళ్ళీ ఇంకా దీన్ని ఆపే అవకాశం ఉండదు అని చెప్పి అనుకుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. ఇందాక చెప్పినట్టుగా తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, సైంటిఫికల్గా చెప్పాలంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము. ఇలాంటి వాళ్ళలో కనుక డయాలసిస్ కనుక ఇనిషియేట్ చేస్తే ఒకసారి ఆ రీనల్ ఫెయిల్యూర్, ఆ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ నుంచి రికవరీ కనుక అయితే మళ్ళీ డయాలసిస్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇది అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్కి సంబంధించి. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిలో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని రకాల అక్యూట్ ఫ్యాక్టర్స్, ఇందాకలా చెప్పుకున్నట్టుగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, బీపీలో ఫ్లక్చుయేషన్స్ రావడం కానీ, ఏదైనా మందుల వల్ల కానీ టోటల్గా రీనల్ షట్ డౌన్ అయితే వాళ్ళకు కూడా డయాలసిస్ మొదలుపెట్టి మళ్ళీ కొంతవరకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. వాళ్ళలో కూడా పర్మనెంట్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే క్రానిక్ కిడ్నీ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఏదైతే ఫైనల్ స్టేజ్కి రీచ్ అయిందో ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. సో అలాంటి స్టేజ్లో ఇంకా డయాలసిస్ కనుక మొదలు పెడితే యూజువల్గా వారానికి 2 నుంచి 3 సార్లు జీవితాంతం కంటిన్యూ చేసుకోవాలి, లేదా కిడ్నీ మార్పిడి చేసుకునేంత వరకు కంటిన్యూ చేసుకోవాలి. సో ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ పేషెంట్స్ మాత్రం డయాలసిస్ కనుక మొదలు పెడితే కంటిన్యూ చేసుకోవాలి. ఈ తాత్కాలికంగా వచ్చిన సమస్యల వల్ల రీనల్ షట్ డౌన్ అయిన వాళ్ళు డయాలసిస్ చేసుకున్నా కూడా ఆ కారణం కనుక కనుక్కొని దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ రీనల్ ఫెయిల్యూర్ నుంచి రికవర్ అయితే డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు పర్మనెంట్గా. ఈ వ్యాధులు అసలు ఎన్ని రకాలు, అవేంటి? కిడ్నీ వ్యాధులు ఎన్ని రకాలు ఇందాకలా మనం చెప్పుకున్నాం. ఏంటంటే కిడ్నీ వ్యాధుల్లో కిడ్నీ ఫెయిల్యూర్ ఒకటి, తర్వాత ప్రోటీన్స్ పోవడం, ప్రోటీనురియా అంటాం, అదొకటి, తర్వాత హెమచ్యూరియా అంటే రక్తం కానీ ఎర్ర రక్త కణాలు కానీ పోవడము, తర్వాత కొంతమందికి చిన్న వయసులోనే బీపీ అనేది విపరీతంగా పెరిగిపోవడము, అలాగే కొంతమందికి రాళ్ళు రికరెంట్గా ఫామ్ అవుతుండడము, యూరిన్లో ఇన్ఫెక్షన్స్, బ్లాడర్లో కానీ కిడ్నీలో కానీ ఇన్ఫెక్షన్స్ అనేది రికరెంట్గా రావడము, అండ్ ఇంకొంతమందికి
కిడ్నీలోనే యూరిన్ వెనక్కి వస్తూ ఉంటుంది, వెసైకో యూరెట్రిక్ రిఫ్లెక్స్ అంటాం. అంటే కింద మూత్రాశయం నుంచి కిడ్నీ లోపలికి యూరిన్ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా కిడ్నీలు అనేవి పాడైపోతుంటాయి. అలాగే కొంతమందికి తిత్తుల్లాగా రావచ్చు, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అలాగే కొంతమంది కిడ్నీకి సంబంధించి క్యాన్సర్లు రావచ్చు. అలాగే ఈ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివన్నీ కూడా కిడ్నీ నుంచి మూత్రంలో బయటకు పోయి ఆ అబ్నార్మాలిటీస్ అనేది బాడీలో రావచ్చు. అలాగే యాసిడ్ బేస్ అబ్నార్మాలిటీస్, ఇవన్నీ కూడా కిడ్నీకి సంబంధించి వేరియస్ సమస్యలు అన్నమాట. ఓకే డాక్టర్, కిడ్నీ వ్యాధులు రావడానికి గల కారణాలు ఏంటి, ఎవరిలో వస్తాయి? కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు, సపోజ్ కామన్గా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది కనుక తీసుకుంటే ఒక 100 మందికి కనుక కిడ్నీలు ఫెయిల్ అయితే అందులో ఒక 40 నుంచి 50% మందికి షుగర్ అనేది ఉంటుందండి, డయాబెటీస్. మిగిలిన ఒక 20 నుంచి 30% మందికి బీపీ. ఇంకా మిగిలిన వాళ్ళకి ఇందాకలా చెప్పుకున్నట్టుగా స్టోన్స్ వల్ల లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మూత్రంలో ప్రోటీన్ పోవడం వాటి వల్ల కూడా కిడ్నీలు అనేది పాడైపోవచ్చు. అలాగే విపరీతంగా బరువు అనేది పెరిగిపోవడం, బరువు అనేది ఉండడం, తర్వాత ఆహారంలో ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని, హై సాల్ట్ కంటెంట్ ఫుడ్స్, రెడ్ మీట్ విపరీతంగా తినడం, అలాగే కొన్ని రకాల హ్యాబిట్స్ లైక్ ఆల్కహాలిజం, స్మోకింగ్, కొంతమందిలో డ్రగ్ అబ్యూస్. సో వీటన్నిటి వల్ల కూడా కిడ్నీలు ఎక్కువగా పాడైపోయే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, కిడ్నీ వ్యాధుల్లో లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీ వ్యాధులకు సంబంధించి లక్షణాలు ఏంటంటే, ఇందులో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి కిడ్నీలు పూర్తిగా పాడైపోయేంత వరకు కూడా లక్షణాలు ఏవి బయటపడకపోవచ్చు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే ఎర్లీగా కనుక ఏమైనా లక్షణాలు బయటపడితే మనం దాన్ని ఎర్లీ స్టేజ్లోనే గుర్తించి ముందుకెళ్లకుండా ఏదైనా ప్రయత్నం అనేది చేయొచ్చు. కాకపోతే చాలామందికి ఏమవుతుందంటే, ఏదో ఒక 15 రోజుల నుంచి ఆకలి తగ్గిపోవడమనో, వాంతులు రావడమనో, లేదంటే కళ్ళు తిరగడమనో, ఆయాసం రావడమనో, కొంచెం కాళ్ళవాపు రావడమనో, ఇవన్నీ బయటపడతాయి. పరీక్షలు కనుక చేస్తే ఈ క్రియాట్ అనేది సాధారణంగా 8, 10, 15 అట్లా ఉండే అవకాశం ఉంటుంది. మనం కిడ్నీని కనుక స్కానింగ్ చేసి చూస్తే కొంతమందికి చిన్నగా అయిపోయి, అంటే ఎప్పటి నుంచో ఉందన్నమాట వాళ్ళకి కిడ్నీ వ్యాధి, కానీ బయటపడడం అనేది మాత్రం చివరి దశలో బయటపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటంటే, ఆల్రెడీ షుగరు, బీపీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నప్పుడు మనం ఒక 5 స్టేజెస్ కింద డిస్క్రైబ్ చేసుకోవచ్చు. స్టేజ్ 3 అట్లా దాటిన తర్వాత లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంటాయి. సో మెల్లగా కాళ్ళవాపు రావడము, ఆయాసం రావడము, ఆకలి తగ్గిపోతూ ఉండడము, నిస్సత్తువుగా ఉండడము, ఇవన్నీ కూడా ఏంటంటే కిడ్నీ వ్యాధుల లక్షణాలు. ఇంకా చివరి దశలో ఏమవుతుందంటే, పూర్తిగా ఊపిరితిత్తులో నీరు చేరిపోయి ఒంట్లో ఆక్సిజన్ ఇవన్నీ తగ్గిపోవడము, బీపీ విపరీతంగా పెరిగిపోవడం, మనిషి స్పృహ కోల్పోవడము, ఫిట్స్ లాగా రావడం కొంతమందికి, లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గకపోవడము, కొంతమందికి ఒళ్ళు దురదలు విపరీతంగా ఉండడము, బాడీ పెయిన్స్ రావడము, ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధుల లక్షణాలు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో ఇందాకలా చెప్పుకున్నట్టుగా కిడ్నీలో ఈ ప్రోటీన్స్, ఈ ఫిల్టర్స్ ఉంటాయి మనకి, గ్లోమెరులే అంటాం. వాటి నుంచి కనుక ప్రోటీన్లు, రక్త కణాలు అవి బయటకు పోతుంటే యూరిన్ ఎర్రగా రావడము, లేకపోతే యూరిన్ బురుజుగా రావడము, ఇవన్నీ కూడా కిడ్నీ వ్యాధుల లక్షణాలు. ఓకే డాక్టర్, కిడ్నీ బయాప్సీ ఎందుకు చేస్తారు? బయాప్సీ అంటే కిడ్నీలోంచి ఒక ముక్క తీసి మనం దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తాం అనమాట. అంటే మనకి 2 కిడ్నీలు, ప్రతి కిడ్నీలో 10 లక్షల ఫిల్టర్ల దాకా ఉంటాయి. ఆ ఫిల్టర్ల పైన పొరకి ఏదైనా కారణం వల్ల డ్యామేజ్ జరిగితే అప్పుడు ఈ ప్రోటీన్లు పోవడము, ఎర్ర రక్త కణాలు పోవడము, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ ప్రోటీన్స్ బయటకు విపరీతంగా పోతున్నా, లేకపోతే ఎర్ర రక్త కణాలు పోతున్నా, లేదా కిడ్నీ యొక్క ఫంక్షన్ తగ్గిపోయినా అప్పుడు మనం విడిగా కిడ్నీలకి స్కానింగ్ అనేది చేస్తాం అనమాట. సో స్కానింగ్లో ఈ కిడ్నీ సైజ్ కనుక నార్మల్గా ఉంటే మనం క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కానీ, వేరే పరీక్షల ద్వారా కానీ, ఈ ఫలానా కారణం వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి, ప్రోటీన్లు పోతున్నాయి అనే కారణం కనుక తెలుసుకోలేకపోతే అప్పుడు కిడ్నీలోంచి మనం ముక్క పరీక్ష చేస్తాం. ఆ ముక్క పరీక్ష చేసిన తర్వాత ఫిల్టర్లు ఎలా ఉన్నాయి, ఫిల్టర్లు ఏమైనా మూసుకుపోతున్నాయా, ఫిల్టర్ల పైన పొర ఎట్లా ఉంది, ఏ కారణం వల్ల ఈ పొర డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే, అన్యూజువల్గా కొన్ని రకాల క్యాన్సర్స్ మనం డయాగ్నోస్ చేయొచ్చు. లైక్ మైలోమా అని చెప్పి కానీ, లేదంటే లింఫోమా, ల్యూకీమియా, ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత మనకి బయటపడే అవకాశాలు ఉంటాయి, అంటే అవి కిడ్నీని కనుక ఇన్వాల్వ్ చేస్తే. అలాగే ఇందాకలా చెప్పుకున్నట్టుగా ఈ ప్రోటీన్స్ అది పోవడానికి గల కారణాలు లూపస్ నెఫ్రైటిస్ అంటాం, చాలా కామన్గా ఉంటుంది. సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా మనం కిడ్నీ బయాప్సీ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ ఫెయిల్యూర్, ఈ కిడ్నీ ఏదైతే
పనిచేసే తగ్గిపోయిందో అది వెనక్కి వస్తుందా రాదా, ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఫిల్టర్లు ఎంతవరకు మూసుకుపోయాయి, ఇలాంటివన్నీ కూడా మనం కిడ్నీ బయాప్సీ ద్వారా కనుక్కోవచ్చు. ఓకే డాక్టర్, కిడ్నీ మార్పిడి చికిత్సలో విధానాలు ఏంటి? అంటే ఇందాకలో చెప్పుకున్నట్టుగా ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కనుక ఒక స్టేజ్కి రీచ్ అయితే స్టేజ్ 5 అంటే ఇర్రివర్సిబుల్, ఇంకా అక్కడి నుంచి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటే ఇంకా ఆ స్టేజ్లో కంపల్సరీగా డయాలసిస్ అనేది మొదలు పెట్టాలి లేదా కిడ్నీ మార్పిడి అనేది చేయాలి అని ఆ స్టేజ్కి రీచ్ అయినప్పుడు యూజువల్గా కిడ్నీ మార్పిడి అనేది చేస్తారు. ప్రీఎంప్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే స్టేజ్ 4లోనే కూడా ఒకవేళ డొనార్స్ కనుక అవైలబిలిటీ ఉంటే స్టేజ్ 4లో కూడా మనం కిడ్నీ మార్పిడి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ కామన్గా ఏమవుతుందంటే స్టేజ్ 5లో మెజారిటీ ఆఫ్ ద టైం డయాలసిస్ అది మొదలుపెట్టిన తర్వాత ఈ కిడ్నీ మార్పిడి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, జనాలకి అవగాహన అనేది లేకపోవడం కిడ్నీ వ్యాధుల గురించిను. తర్వాత రెండవది ఏంటంటే కిడ్నీ మార్పిడి గురించి కూడా అవగాహన లేకపోవడం. ఏంటంటే ముఖ్యంగా డొనార్స్లో ఒక రకమైన భయం ఉంటుంది. మనకు కనుక కిడ్నీ ఇస్తే మనకి ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందా. నెక్స్ట్ రెండోది ఏంటంటే రోగుల్లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న తర్వాత అంతా బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. దీని తర్వాత ఇంకేం ప్రాబ్లం లేదు నాకు అనుకుంటారు. అది కూడా ఒక అపోహ మాత్రమే. మూడోది ఏంటంటే కిడ్నీ ఎవరు దానం చేయొచ్చు. కొంతమంది అనుకుంటారు ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీ తీసేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అనుకుంటారు. సో ఇవన్నీ కూడా జనాల్లో ఉన్న అపోహలు. అయితే ఈ కిడ్నీ మార్పిడి కనుక తీసుకుంటే మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి లివింగ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే లివింగ్ డొనార్స్ నుంచి మనం కిడ్నీ తీసుకోవడం. మన అమ్మ కానీ నాన్న కానీ తాత బామ్మ మేనమామ మేనత్త వీళ్ళు ఎవరైనా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తే ఆ రోగికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి కిడ్నీని అమర్చడం, అదొక రకం. రెండవది ఏంటంటే ఈ డిసీజ్డ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే దురదృష్టవశాత్తు బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ యాక్సిడెంట్స్ వల్ల కానీ లేదంటే మెదడులో రక్తనాళాలు చిట్టడం వల్ల కానీ ఇట్లాంటి కారణాల వల్ల ఎవరైనా బ్రెయిన్ డెడ్ కనుక అయితే అంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఆ సైంటిఫిక్ ప్రొసీజర్ ఫాలో అయ్యి బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు కనుక అవయవదానానికి ముందుకు వస్తే అప్పుడు వాళ్ళ నుంచి సేకరించిన ఈ కిడ్నీస్ని రోగులకి అమర్చడం. దీన్ని డిసీజ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఇవి 2 రకాలు. అయితే ఈ లివింగ్ డొనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇందాకలా చెప్పుకున్నట్టుగా యాజ్ పర్ ద లా ఈ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఎవరైనా ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేయొచ్చు. దీన్ని ప్లాన్ చేసే ముందు తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇద్దరు మెడికలీ ఫిట్టా కాదా అని తెలుసుకోవడానికి చాలా రకాల పరీక్షలు అనేవి ఉంటాయి. ఆ పరీక్షల్లో అన్నీ సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి అని అనుకున్న తర్వాత లీగల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఆ లీగల్ డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది గవర్నమెంట్ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. సో దాన్ని బట్టి లీగల్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ అయిన తర్వాత ఒకరోజు ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తారు. అందులో ఏంటంటే సైముల్టేనియస్గా ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి పక్కపక్క ఆపరేషన్ థియేటర్స్లో ఈ ఆపరేషన్ అనేది ప్లాన్ చేసి వెంటనే అమరుస్తారు. సో సాధారణంగా ఈ లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో వెంటనే యూరిన్ అనేది రావడం మొదలవుతుంది, వెంటనే కిడ్నీ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రోగులు వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ బట్టి వాళ్ళ యొక్క వెయిట్ లిస్ట్ బట్టి కొన్ని రకాల స్కోర్స్ బట్టి జీవన్ దాన్ మన గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అయిన ఏపీ జీవన్ దాన్లో ఆ జీవన్ దాన్ ఆర్గనైజేషన్ వాళ్ళే వెయిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి ఎవరైతే ఆ రోజుకి సూటబుల్గా ఉన్నారో ఫిట్గా ఉన్నారో వాళ్ళకి కిడ్నీ అనేది అమర్చడం జరుగుతుంది. ఓకే డాక్టర్, కిడ్నీ మార్పిడికి సంబంధించి నిజంగానే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే కిడ్నీ ఇచ్చిన తర్వాత ఏమైనా మళ్ళీ ఆరోగ్య సమస్యలు వస్తాయా, లేదంటే తీసుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి అంశాల గురించి చెప్తారా? ఇందాకలో చెప్పినట్టుగా చాలామందికి అపోహ ఉండడం అనేది కరెక్టే. అంటే కిడ్నీ కనుక ఇస్తే నా ఆరోగ్యం పాడైపోతుంది, ఫ్యూచర్లో నా కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు అని అనుకుంటారు. అది కొంతవరకు నిజమే, అపోహ ఉండడంలో తప్పేం లేదు. అయితే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కిడ్నీ మార్పు అనేది ఏమి కొత్తగా కనుక్కున్న చికిత్సా విధానం ఏమీ కాదు. సో దాదాపు 30 to 40 years నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా రన్ అవుతుంది, ఈ లివింగ్ డోనార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. మనకి వీ హ్యావ్ ఇనఫ్ సైంటిఫిక్ డేటా టు ప్రూవ్ దట్. అంటే కిడ్నీ ఇచ్చిన వాళ్ళు కూడా 80 సంవత్సరాల దాకా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కిడ్నీ ఇవ్వని వాళ్ళతో పోలిస్తే అంటే నార్మల్ పాపులేషన్తో పోలిస్తే ఈ కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా జీవించి ఉన్నారు, హెల్తీగా ఉన్నారు అని చెప్పి మనకి కొన్ని రకాల స్టడీస్ కూడా ప్రూవ్ చేశాయి. అలాగే ఇందాకలా చెప్పినట్టుగా చాలా రకాల పరీక్షలు చేసిన తర్వాత ఈ డొనార్ అనేవాళ్ళు ఫిట్ అనుకున్న తర్వాతే ఆపరేషన్ చేస్తారు. కాబట్టి
దాని గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అయితే హెల్తీ హ్యాబిట్స్, కిడ్నీ ఇచ్చిన తర్వాత కూడా ఈ వెయిట్ని అదుపులో పెట్టుకోవడము, ఈ లో సాల్ట్ డైట్ తీసుకోవడము, తర్వాత ఎప్పటికప్పుడు 6 months to 1 yearకి ఒకసారి ఫిజిషియన్తో రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడము, ఈ షుగర్ కానీ బీపీ కానీ వస్తున్నాయేమో చెక్ చేసుకోవడము, ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే ఈ పెయిన్ కిల్లర్స్ లాంటిది ఏది వాడకుండా జాగ్రత్తలు అనేవి తీసుకుంటే కనుక కిడ్నీ ఇచ్చిన వాళ్ళు దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పీపుల్ విత్ 2 kidneys. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళే ఎక్కువగా గురవుతూ ఉంటారు. సో కిడ్నీ సమస్యలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్యూచర్లో కిడ్నీ సమస్యలు రాకుండా? ఇందాకలో చెప్పినట్టుగా ఒక 100 మందిని తీసుకుంటే ఒక 40 to 50% మంది మనకి డయాబెటీస్ వల్ల కిడ్నీలు పాడైపోయిన వాళ్ళే ఉంటారు. దాని తర్వాత బీపీ. అయితే ఈ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కామన్గా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఏదైనా మందులు కనుక ప్రిస్క్రైబ్ చేస్తే చాలామంది సంవత్సరాల తరబడి అవే మందులు కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, బీపీ కంట్రోల్లో ఉందా లేదా అనేది చాలామంది పట్టించుకోరు. అలాగే డైటరీ హ్యాబిట్స్ కూడా సరిగా ఫాలో అవ్వరు. సో ఆ ట్యాబ్లెట్స్ వేసేసుకుంటే నాకు షుగర్ కంట్రోల్లో ఉంది కదా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి తెలిసిన ల్యాబ్లో ఏదో ఒక ర్యాండమ్గా షుగర్ చేయించుకోవడం, ఆ వాల్యూ చూసి సాటిస్ఫై అవ్వడం, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి వాళ్ళ పర్టికులర్ ఫిజిషియన్ దగ్గర ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఎప్పటికప్పుడు ఈ HbA1c అనేది షుగర్ కంట్రోల్ని డినోట్ చేసే ఒక మార్కర్, అది ఎలా ఉందనేది చూసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఈ రెటీనా పరీక్ష చేయించుకోవాలి. అలాగే మూత్రంలో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే గుండెకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈ లెఫ్ట్ వెంట్రులర్ హైపర్ట్రోఫీ ఇలాంటివి అంటాం, ఇలాంటివైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కనుక జాగ్రత్తలు పాటిస్తే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.